ఎందుకు మన్నాత లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. మీరు పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయొచ్చు. ఈరోజు మన వాక్య భాగాంశం మీకు ఏది ఎంత మాత్రమో హాని చెయ్యదు అనే అనుభవం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ఇచ్చిన అధికారం ఇది. ఆయన భయముపై మనకేమిచ్చాడంటే విజయం అనేది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ భయము అనేది ఎక్కడ మొదలవుతుందంటే అధికారము అనేది తెలియని చోట. నిజంగా మన జీవితంలో మనకి ఎంతటి అధికారం ఉన్నది, మనము ఎంతటి బలవంతులమో అనేది మనము గమనించకపోతే భయముతోనే బ్రతకవలసి ఉంటుంది. మనము ఎలాంటి వారము అన్న అధికారం మనకు తెలిసినట్లయితే భయము అనేది మన మీద ఏలుబడి చేయదు. ఒక చిన్న పిల్లవాడు చీకటిని చూచాడు, చాలా భయపడుతున్నవాడుగా ఉన్నాడు. అటువంటి సందర్భంలో తండ్రి అతని దగ్గరికి వచ్చాడు. తండ్రి అతని దగ్గరికి వచ్చి చెయ్యి అనేది పట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి అతను చెయ్యి పట్టుకున్నవాడుగా ఉన్నాడో అతనిలో ఒక ధైర్యం అనేది వచ్చింది. ఇప్పుడు పరిస్థితులన్నీ అట్లాగే ఉన్నాయి, కానీ ఇతనిలో ధైర్యం ఎట్లా వచ్చింది? నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. అంటే మనకున్న అధికారము అనేది మనము గుర్తెరగని వారముగా ఉన్నప్పుడు భయము అనేది మన మీద ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తుంది. శిష్యులైన వారు పడవలో ఉన్నారు. గాలి, వాన, అలలు ఇవన్నీ కూడా వారిని భయపెడుతూ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అధికారంతో వాటన్నిటినీ కూడా అణిచివేసిన వారుగా ఉన్నారు. వాస్తవంగా మనం అనుకుంటాం గాలిని, సముద్రాన్ని దేవుడు నిమ్మలపరిచాడు అనుకుంటాం. కన్నా వారు హృదయంలో చెలరేగిన ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే నిమ్మలపరిచిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క అధికారం అనేది వారు ఎరిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అదే సముద్రము అయినా కూడా వారు భయపడడం లేదు. ఈరోజు మనము కలిగి ఉన్న అధికారం ఏమిటో మనము గుర్తెరిగిన వారుగా ఉన్నట్లయితే మన చుట్టూ మనల్ని నాశనం చేసేది ఏదైనా కూడా దాన్ని బట్టి మనము భయపడం. భయం అనేది నీ పరిస్థితుల వల్ల రాదు. నీ విశ్వాసం అనేది, నువ్వు విశ్వాసంలో నిద్రపోవడం వల్ల భయం అనేది వస్తుంది. నిజంగా మనం విశ్వాసం ఉంచిన వారంగా ఉన్నామనుకోండి, ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే ఎటువంటి పరిస్థితినైనా కూడా జయించేలా చేస్తుంది. ఒక తండ్రి నేను నీ వెనకమాలున్నా ముందుకు వెళ్ళరా అని తండ్రి ధైర్యం చెప్పాడు అంటే నా వెనకమాల నా తండ్రి ఉన్నాడన్న ఒక విశ్వాసం ఏం చేస్తుందంటే శత్రువుతో పోరాడేలాగా అతను జయించేలా చేస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న మాట భయము అనేది ఎందుకు మన జీవితంలో వస్తుందంటే మన జీవితంలో మన యొక్క విశ్వాసము నిద్రించడం వలన మన జీవితంలో భయం అనేది మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. యేసు ఇచ్చిన అధికారము మన యొక్క మాటల్లోనూ మన యొక్క నడకల్లోనూ మనము చూపించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా నువ్వు భయపడవద్దు, నేను నీతో పాటు ఉంటాను, ధైర్యంగా ఉండు అని మనల్ని అంటాడు అని చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? వీటి మీద నేను మరణాన్ని జయించాను, దాని మీద నీకు అధికారం ఇస్తున్నాను. నేను ఈ శోధన జయించాను, నేను దాని మీద నీకు అధికారం ఇస్తున్నాను. అంటే మనము ఏ విధంగా ఈ వేటిల్లో అయితే పడిపోతామో వాటిలో ఆయన ముందుగా నడిచి ఎట్లా నడవాలో మనకు చూపించి అధికారం అనేది మనకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్పడం కాదు, కానీ ఇదిగో నేను ఏ విధంగా అయితే చేయించానో ఆ అధికారాన్ని మీకు ఇస్తున్నాను, మీరు అధికారాన్ని ఉపయోగించుకోండి అంటున్నాడు. ట్రాఫిక్ పోలీసు మార్గ మధ్యంలో ఉంటాడు. ఎంత పెద్దటి వాహనం అయినా, నువ్వు ఎంతటి అధికారి అయినా, నువ్వు ఎంతటి స్థాయి కలిగిన వాడైనా ఆయన చెయ్య ఎత్తి స్టాప్ అంటే నువ్వు ఏమైపోవాలి?
ఆగిపోవలసిందే. ఆయనకి చెయ్యెత్తి స్టాప్ అనగా నువ్వు ఎందుకు ఆగుతున్నా? ఆయన సాధారణమైన ట్రాఫిక్ పోలీస్ అయినా నువ్వు ఎందుకు ఆగవలసి వచ్చిందంటే అతని వెనకమాల ఒక ప్రభుత్వం ఉంది, అతని వెనకమాల ఒక చట్టం ఉంది, అతని వెనకమాల ఒక అధికారం ఉంది. ఆ అధికారం ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా అతను చేయెత్తగానే నువ్వు ఆగిపోయేలా చేస్తుంది. అట్లాగే మనము కూడా మన జీవితంలో అపవాదుని మనం ఎదిరించాలంటే ఏదో ఎంత మాత్రం మనకు హాని చేయకోకుండా ఉండాలి అంటే మనం దేవుని అధికారం కలిగిన వారంగా ఉన్నాము అని మనం గుర్తించి ఆ అధికారం ప్రకారం మనం ఏం చేయాలంటే ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. ఇక్కడ గొలియాతు కనబడుచున్నాడు, అందరూ భయపడుతున్నారు. అందరూ భయపడే క్రమంలో గొలియాతు ఆ యొక్క దావీదు గొలియాతు ఎదుటికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. మిగతా వారందరికీ దేవుని యొక్క అధికారం ఏమిటో దేవుని యొక్క శక్తి ఏమిటో తెలియదు. కానీ దావీదుకి దేవుని శక్తి ఏమిటో ఆయన అధికారం ఏమిటో తెలుసు. ఒక ట్రాఫిక్ పోలీస్ యొక్క అధికారము ఒక వ్యవస్థను ఆపినట్లుగా దావీదు దేవుని యొక్క బలాన్ని గుర్తించాడు కాబట్టి ఏమాత్రము కూడా వెనకాడకుండా అతడు ఏం చేశాడు అంటే గొలియాతును ఎదుర్కొన్న వాడుగా ఉన్నాడు, అధికారంతో జయించిన వాడుగా ఉన్నాడు. ఆయుధం చిన్నదే, శత్రువు పెద్దవాడు, కానీ దేవుని యొక్క అధికారం ఉందో చూసారా, ఆ అధికారము దేవునిది. శత్రువు కన్నా ఈ అధికారము గొప్పది. ఈరోజు ఏదియో ఎంత మాత్రము హాని చేయదు అని అంటున్నాను. మన జీవితం మనం అపవాదుని ఎదుర్కోవాలంటే యేసుక్రీస్తు మనకిచ్చిన అధికారం మనము కలిగిన వారుగా ఉండాలి. భయాన్ని ఎప్పుడైనా కూడా జయించేది ఏంటంటే ప్రకటించే విశ్వాసము. నీ జీవితంలో ఏదైనా కూడా నువ్వు జయించాలంటే ముందు నోటి మాట రావాలి. నీ నోటి మాట ద్వారా నువ్వు ప్రకటించగలగాలి. నువ్వు ఎంత ధైర్యంగా ఎంత విశ్వాసంగా అయితే ప్రకటించగలుగుతావో అప్పుడు నువ్వు దేన్ని జయించగలుగుతావంటే భయాన్ని నువ్వు జయించగలుగుతూ ఉంటావు. కొంతమంది ధైర్యం ఉంది అంటారు, కానీ వారు మాట్లాడలేరు. ఎందుకంటే వారిలో పైకైతే చెప్తున్నారు కానీ లోపల మాట్లాడితే ఏమైంది అన్న భయం ఉంది. ప్రకటించే విశ్వాసం ఏం చేస్తుందంటే భయం లేకోకుండా మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని ఎదుర్కొనే సమయంలో అపవాదం చూసి ఆయన భయపడాల. బైబిల్ గ్రంథంలో ఎలాగూ రాయబడి ఉన్నది అని వాక్యాన్ని అపవాదికి ఆయన ప్రకటించిన వాడుగా ఉన్నాడు. విశ్వాసంతో అపవాది ఎదుట అరణ్యంలో శోధించబడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇదే రావాలి. ఏమి రావాలి? ఏదో భయంకరమైనది ఉంది, కానీ యేసు నామములో దీన్ని మనం జయిస్తాం, యేసు నామములో మనం దీన్ని అధిగమిస్తాం అన్న మాట నువ్వు చెప్పగలుగుతావా? ఏదో ఒక అపాయం వచ్చినప్పుడు ఇదిగో ఈ అపాయాన్ని నేను అధిగమించగలుగుతాను నువ్వు ప్రకటించగలుగుతావా? ఈ విశ్వాసం అనేది నువ్వు ప్రకటించే దాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఆపరేషన్ థియేటర్కి వెళుతున్నాడు. చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇతను గమనించడం లేదనుకుంటున్నారు, కానీ చాలా విషయాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. మిషన్ల శబ్దం, ఆపరేషన్ సిద్ధమవుతున్నాడు, మనుషులందరూ పోగడిపోయారు, డాక్టర్ గారు సంతకాలు తీసుకుంటున్న వాడుగా ఉన్నాడు. అందరూ అనుకుంటున్నారు ఇక ఇది చివరి చూపేమనుకుని అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఈ యొక్క వ్యక్తి ఒకటే ఒక మాట అన్నాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు అని విశ్వాసంతో తను ప్రకటించుకున్నాడు. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే అతనిలో ఒక నూతనమైన ధైర్యాన్ని తీసుకొచ్చింది. ఆ ధైర్యం ఏం చేస్తుందంటే బీపీని స్టేబుల్గా ఉంచింది. అలాగే ఆ వ్యక్తి ఆపరేషన్ని జయించిన వాడుగా ఉన్నాడు. తర్వాత సక్సెస్ఫుల్గా తన జీవితాన్ని కొనసాగించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నేను చెప్తున్న మాట ఇదే. భయం అనేది మన జీవితంలో ఏర్పడినప్పుడు యేసు నామములో దీన్ని నేను అధిగమిస్తాను అని నువ్వు ప్రకటించగలిగితే, దావీదులాగా ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని నువ్వు దేవుని అధికారంతో కనుక నువ్వు మాట్లాడగలిగినట్లయితే
ఖచ్చితంగా దేవుడు నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఆయన నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. భయం భయం అనేది ఎక్కడైతే పోతుందో, భయం అనేది ఎక్కడైతే పోతుందో దేవుని యొక్క శాంతి కూడా అక్కడే ప్రవహిస్తూ ఉంటుంది. భయం పోతే ప్రార్థన పెరుగుతుంది, భయం పోతే ఆశ పెరుగుతుంది, భయం పోతే సాక్ష్యం కూడా పెరుగుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. చట్టం అతనికి వ్యతిరేకంగా వచ్చింది. చట్టము అతనికి వ్యతిరేకంగా వచ్చినా కూడా అతడు ఏం చేస్తాడు? ముమ్మారు అతడు ప్రార్థన చేస్తాడు. అతనిలో భయం ఉన్నట్ట లేనట్ట? లేదు. భయం లేదు కాబట్టి అతడు ముమ్మారు ప్రశాంతంగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. భయం పోతేనే మనం శాంతంగా ఉంటాం. చాలామంది కంగారు, యాక్సిడెంట్, ఇబ్బందికరమైన అనుకోని వార్త విన్నా వెంటనే ఏమంటాం? భయపడద్దు, కామ్గా ఉండు, కామ్గా ఉండంట. అంటే భయం అనేది పోతే శాంతి అనేది మన జీవితంలో ఏం చేస్తుందంటే చక్కగా ప్రవహిస్తుంది, సమాధానం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ దానియేలులో భయం లేదు, అందుకే శాంతి అతనిలోంచి ప్రవహిస్తూ ఉంది. ముమ్మారు ప్రార్థన చేయగలుగుతున్నాడు. కొంతమంది ఇబ్బందికరమైన అనుభవాల కుటుంబంలో ఎదుర్కొంటున్నప్పుడు ప్రార్థన చేయమ్మా అంటే నా మనసు బాగలేదు, నేను ప్రార్థన చేయలేను అని మాట్లాడుతూ ఉంటాను. అంటే ఏ ఇబ్బంది వచ్చినా ఎగ్గొట్టేది ఏంటి చెప్పండి? అన్నదంట మానేస్తామా? ఏది మా ఏ ఇబ్బంది వచ్చినా ఎగ్గొట్టేది ఏంటి చెప్పండి? ప్రార్థన. అయితే నేను చెప్తున్న మాట, నీ జీవితంలో భయం వచ్చిందంటే, భయము అనేది తొలగించబడాలంటే దేవుని యందు ఉన్న విశ్వాసం మాత్రమే ఆ భయాన్ని తొలగిస్తుంటుంది. దానియేలుకు దేవుని యందు విశ్వాసం ఉంది, అప్పుడు అతని హృదయంలోంచి శాంతి ప్రవహిస్తూ ఉంది. ముమ్మారు ప్రార్థన చేస్తూ సింహాల బోనులో ఉన్నా కూడా భయపడ్డా? లేదు. ఎందుకంటే అతని హృదయము నెమ్మదిగా ఉంది. అతని హృదయం ఎలాగ ఉంది? నెమ్మదిగా ఉంది. ఈరోజు భయం పోతే దేవుని యొక్క శాంతి ఏం చేస్తుందంటే మన హృదయంలో ప్రవహించేది ఉంటుంది. అట్లాగే సింహాల బోన్ను ఎదుర్కొన్న వాడుగా ఉన్నాడు. ఏమాత్రం కూడా భయపడకుండా దేవునికి సాక్ష్యంగా నిలిచిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నేను చెప్తున్న మాట ఇదే. ఒక ప్రాంతంలో ఒక భయంకరమైన గాలి, వాన, తుఫాను, చెట్లన్నీ ఊగిపోతున్నాయి. పక్షులు ఏం చేస్తున్నాయి అంటే వాటి ప్రాణాన్ని కాపాడుకోవాలని, సురక్షితమైన గూటిని ఏర్పాటు చేసుకోవాలని అవి ఆ చెట్ల మించి ఎగిరిపోయాయి. ప్రాణం కాపాడుకోవడానికి అవి అటు ఇటు తిరుగుతున్నాయి. దూరంగా ఒక పెద్ద జలపాతం, ఆ జలపాతాల మధ్యలో ఏం జరుగుతుందంటే ఒక రాయి చీలు ఉంది, ఒక బండ చీలుంది ఆ పక్కమట. ఆ చీలిన బండ సందుల్లో ఒక పక్షి ఎలాగుందంటే ఆ సందుల్లో తన గూటిని ఏర్పాటు చేసుకుంది, ప్రశాంతంగా నిద్రపోతుంది. గాలి పెరుగుతుంది, వాన పెరుగుతుంది, వాన పెరిగే కొద్దిగా జలపాతం యొక్క శబ్దం పెరుగుతుంది, జలపాతం తీవ్రత పెరుగుతుంది. కానీ ఆ పక్షి మాత్రము ఆ రాతి నెరల్లో ప్రశాంతంగా గూటిని ఏర్పాటు చేసుకుని నిద్రిస్తూ ఉంది. దానికి ఏంటికి అంత నిశ్చింత? అది ఎలాగో అంత ధైర్యంగా అంత శాంతంగా ఆ రాతి పొరల్లో ఉండగలిగిందంటే తనకు తెలుసు తన గూడు ఎంత క్షేమమో, తన గూడు ఎంత క్షేమమో. ఈరోజు మన జీవితంలో కూడా అయితే భయము అనేది మనలో పోయింది అనుకోండి, అప్పుడు శాంతి, దేవుని యొక్క శాంతి అనేది మనలో ఏం చేస్తుందంటే ప్రవహిస్తుంది. ఇప్పుడు తన గూడు ఎంత క్షేమమో తనకు తెలుసు కాబట్టి తనలో భయం పోయింది, అందుకే ప్రశాంతంగా నిద్రపోతుంది. ఒక ఆయన అనుకోకుండా రాత్రిపూట 8 గంటలకి పాము వచ్చి గుమ్మానికి గోడకి మధ్యలో చిన్న బెజ్జం ఉంటే ఆ బెజ్జంలో అది వెళ్ళిపోయిందంట. ఏం వెళ్ళిపోయిందండి? గుమ్మానికి గోడకి బెజ్జంలో ఉంటే ఏం చేయాలి? ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఈయన ఉన్నాడు. పడుకుందామంటే పాము బయటకు వస్తుందేమో, పడుకుందామంటే పాము బయటకు వస్తుందేమని ఈ భయంతో రాత్రంతా నిద్రపోవాలి. సార్ రాత్రి కదా, రాత్రికి అధికారం ఉంది అనుకోవచ్చు. పగలు కూడా ఇంట్లో ఉండాలంటే భయం అనిపించింది, పగలు కూడా ఇంట్లో ఉండాలంటే భయం అనిపించింది. అలా ఆవిడ ఉంది, ఎందుకండి అంత బయటపోయిపోతారు, అది ఎట్టొచ్చిద్దో అట్టాకపోయిద్ది అని ఆ మాత్రం చక్కగా నా మనసు మీద నిద్రపోయింది. హల్లెలూయా. నువ్వేంటి ఇట్ట నిద్రపోయావు, నీకేం భయం లేదా అంటే ఒకటే అంటుంది, నువ్వు కాపలాగా అత్తంటే నాకెందుకు భయం. హల్లెలూయా.
ఎవరు కాపలా కాస్తున్నారు? వాళ్ళు ఆయన కాపలా కాస్తున్నారు కాబట్టి ఏమకి భయం లేదు. అట్లాగే నేను చెప్తున్న మాట, భయము పోయిన చోట ఏమిటండి? భయం పోయిన చోట. భయం ఉన్న ఆయన ఏమో కాటి కాపలా కాస్తున్నాడు, భయం పోయినామేమో కంటి నిండా నిద్రపోతుంది. నీ జీవితంలో కూడా అంతే. నీ జీవితంలో భయం అనేది పోతేనే దేవుని యొక్క శాంతిని హృదయంలో ప్రవహించేదిగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? ఇదిగో పాముల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, తేళ్లను గురించి మాట్లాడుతున్నాడు. పాములు తేళ్లు ఏవి ఎంత మాత్రం నీకు హాని చేయవు. పాములు గురించి మాట్లాడుతుంది ఇక్కడ. పాములు శత్రు యొక్క యుక్తులకు ఇది ప్రత్యేక సాదృశ్యం కనపడుతుంది. అపవాదిని దేవుడు ఆ సర్పంతో పోల్చిన వాడుగా ఉన్నాడు. అది నేరుగా దాడి చేయదు. ఈ పాము మెల్లగా ఏం చేస్తుందంటే అది దాడి చేస్తూ ఉంటుంది, మోసం చేస్తూ ఉంటుంది. కనిపించుకోకుండా ఈ పాము ఏం చేస్తుందంటే మనుషుల్ని పాపంలో నడిపిస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఈ పాము ఉంది. ఈ పాము ఏదైనా వనంలోకి ప్రవేశించింది. అమ్మ ఏంటి, తోటల పళ్ళన్నీ తినవచ్చా? ఈ పండు తినకూడదు అన్నాడు. నేరుగా తినమని ఈ పాము మాట్లాడడంలా, నేరుగా పాపం చేయమని ఈ పాము మాట్లాడడంలా. కానీ ఈ పాపం ఏం చేస్తుందంటే ఈ పాము అనుమానాన్ని రేకెత్తిస్తుంది, సందేహాన్ని రేకెత్తిస్తుంది. ఈ పాము మౌనంగా ఏదైనా వనంలోకి వచ్చింది, డైరెక్ట్గా తినమని అంటలేదు, కానీ సందేహాన్ని రేకెత్తించిన సందేహం ద్వారా ఏం చేస్తుందంటే ఫలము తినేలాగా ఆ పాము ప్రేరేపించింది. అట్లాగే అపవాది కూడా మన జీవితంలో ఎట్లాగే కనబడకోకుండా వాడు పనిచేసేవాడుగా ఉంటాడు. అవ్వకు అదేగా చేసింది. ఇగో తినవద్దన్నాడా పాము, తినవద్దన్నాడు. మోసపూరితమైన ఆలోచన ఇక్కడ పాము కనపడుతుంది. ఇంకా ఏం చేస్తుంది పాపం చక్కగా అది పాపాన్ని అందంగా చూపెడుతూ ఉంటుంది. ఏదైనా వనంలో ఉన్న ఈ పాము గురించి నేను మాట్లాడుతున్నా. మీరు పాములు తేళ్లను తొక్కడానికి మీకు అధికారం ఇచ్చానంటున్నాడు. ఇప్పుడు పాము ఏమో కనబడకోకుండా మళ్ళీ ఏం తీసుకొస్తుంది చెప్పండి? సందేహాన్ని తీసుకొస్తుంది. తర్వాత అది పాపం వైపు నడిపించేలా చేస్తుంది. రెండు, ఇప్పుడు ఈ పాము ఏం చేస్తుందంటే పాపాన్ని అందంగా చూపెడుతుంది. రోజు అదే ఏదైనా వనంలో తిరుగుతున్నారు కదా, రోజు అదే పండ్లు తింటున్నారు కదా, కానీ ఈరోజు ఆ పండు గురించి కావాలని మాట్లాడించడం ద్వారా ఇప్పుడు అవ్వ కళ్ళకి ఆ పండు ఎలా కనపడింది? రమ్యమైనదిగా, అందమైనదిగా కనపడుచు ఉన్నది. అంటే అప్పటి వరకు ఆ పండు అందంగా కనపడాల, కానీ ఎప్పుడైతే ఈ పాము, ఈ సర్పము ఏదైనా వనంలో ప్రవేశించి అవ్వతో మాట్లాడిందో అప్పుడు ఆ యొక్క పండు ఎలాగుంది? అందంగా. అలాగే మన జీవితంలో కూడా అపవాది కొన్ని విషయాలు ఆకర్షణీయంగా చూపెడుతుంది. ఇలా ఆకర్షణీయంగా చూపించి ఆ రోజు ఒక్క పూట కూటి కోసం చిక్కుడుగాయ కోరే, కానీ ఏమన్నాడు? ఎర్రటి చిక్కుడుగాయ, ఎర్రటి కూర. అంటే ఆకర్షణీయంగా కనబడింది. అతడు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు కదా. ఇంకొంచెం నేను చెప్తున్నా లోతుగా. దావీదు ఆ యొక్క మేడ మీద నడుచుకుంటూ ఉన్నాడు. ఆకర్షణీయంగా బెత్షెబా కనపడింది. ఈ ఆకర్షణీయమైన ఆ పాపం వల్ల ఏం చేశాడంటే అతడు దేవునికి విరోధమైన వాడుగా ఉన్నాడు, పాపంలో పడిపోయిన వాడుగా ఉన్నాడు. ఒకటి, అపవాది అయిన పాము మన జీవితాల్లోకి, కుటుంబాల్లోకి అది మెల్లగా ప్రవేశించి సందేహాన్ని పుట్టిస్తుంది. మొన్న మీ ఆయన ఏంటి ఆ అమ్మాయిని ఎవరు ఎక్కించుకెళ్తున్నాడు అంట. ఆమెను ఎందుకు ఎక్కించుకెళ్ళాడో, దేనికి ఎక్కించుకెళ్ళాడో వీళ్ళకేమీ లేదు. ఎవరో ఎక్కించుకెళ్తున్నాడని ఏం చేసింది? మీ ఆయన్ని అడుగు అని చెప్పదో ఏమా, ఏం పెడుతుందేమా? సందేహం. ఏం పెడుతుందండి? సందేహం పెడుతూ ఉంటుంది. ఈరోజు కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితులు ఎలాగ ఉన్నాయి? పాము ముందు సందేహాన్ని పెడుతుంది, మెల్లగా ప్రవేశించి. రెండు, ఈ పాము ఏం చేస్తుందంటే పాపాన్ని అందంగా చూపెడుతుంది. తర్వాత విషయం మనం చూసుకున్నట్లయితే పాము ఇది ఏం చేస్తుందంటే నెమ్మదిగా మనం చూసుకున్నట్లయితే
మన ఒక ఆయన స్నానం చేసి లోపలికి వస్తున్నాడు అంటండి. కాళ్ళు రుస్తుందని పట్ట మీద 2 కాళ్ళు రుత్తూ ఉంటే ఆ పట్టా కింద కట్టపూరు గుండి దానంగా కుట్టిందట. కుట్టినట్టే అనిపించలేదట. ఏంటబ్బా కుట్టినట్టే అనిపించలేదు, ఏదో కొడుతుందా అనిపిస్తుందంట, కానీ పాము కుట్టినట్టు అనిపించదు. వెంటనే ఆ కాళ్ళ పట్టాని ఇట్ట పెట్టి ఇట్లా లాగితే పాము అంత దూరం వెళ్ళిపడిందంట. ఇప్పుడు పాము కొన్ని సందర్భాల్లో అసలు కుట్టినట్టే అనిపించదు, కానీ ఖచ్చితంగా అది ఏం చేస్తుందంటే మన ప్రాణాన్ని తీసే విధంగా ఉంటుంది. సంసోను యొక్క జీవితంలో కూడా ఇదే కదా. నిదానంగా ఆ పాపం ప్రారంభమైంది దెలీలా విషయంలో. నిదానం ఇది పాపం చేస్తున్నాను అన్న ఆలోచన కూడా సంసోనులో కూడా రాకోకుండా అపవాది ఏం చేసిందంటే బలవంతుడైన అభిషేకపు ఆత్మ కలిగిన దేవుని ఆత్మ కలిగిన ఈ సంసోన్ని నిదానంగా దెలీలా వైపు నడిపించింది. ఈ పాపం నేను కరుస్తుంది, కరిచింది అన్నది కూడా తెలియకోకుండా సంసోను ఏం చేశాడంటే దెలీలా వైపు పరిగెత్తిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అతడు తన యొక్క బలాన్ని పోగొట్టుకున్నవాడుగా కనపడుతుంది. ఒక్క రోజులో సంసోను పడిపోయాడా? లేదు. ఆ ప్రతిరోజు అతడు బలహీనమైపోతున్నవాడుగా ఉన్నాడు. ఇంకా దేవుడు ఏమన్నాడంటే పామును మనం ఏం చేయమన్నాడు? పాము మీద మీకు అధికారం ఇచ్చా అంటే దాన్ని ఎదుర్కోండి, కానీ పాముతో ఏం ఆడొద్దు అన్నాడు? ఆటలు ఆడవద్దు అంటున్నవాడిగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు సూటుగా మాట్లాడుతున్నాడు. ఇది మౌనంగా నీ ఇంట్లో ప్రవేశిస్తుంది, అనుమానాన్ని పుట్టిస్తుంది, ఆకర్షణీయంగా చూపెడుతుంది, నిదానంగా పాపంలోకి నడిపించేదిగా కనబడుతుంది. ఇక్కడ ఈ యొక్క పాముని మనము ఎదుర్కోవాలి. ఆ యొక్క యేసేపు తన జీవితంలో పాపం అనే పాము మీదకు వస్తూ ఉంది, కానీ ఏం చేస్తున్నాడంటే పాపానికి దూరంగా పరిగెడుతున్నవాడుగా ఉన్నాడు. అంటే దూరంగా పరిగెడుతున్నాడంటే ఓడిపోయినట్టు కాదు, పాపానికి దూరంగా పరిగెడుతున్నాడంటే ఓటమి కాదు, అది విజయం. అతడు వస్త్రాన్ని వదిలేశాడు, కానీ దేన్ని వదలలేదంటే విశ్వాసాన్ని వదలలేదు. వస్త్రాన్ని వదిలేశాడు, కానీ దేన్ని వదలాలంటే దేవుని యందున్న భయాన్ని వదలలేదు. ఆ విధంగా పాపానికి దూరంగా పరిగెత్తాడు. అది జనులు ఓటమి అనుకున్నారు, కానీ అది ఏమిటో తెలుసా? విజయం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు మాత్రమే ఇటువంటి పాములపై ఏం చేశాడంటే విజయం ఇచ్చిన వాడుగా ఉన్నాడు, అధికారం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇదిగో సాతాను శీఘ్రంగా మీ కాళ్ళ కింద మీరు ఏం చేశారన్నాడండి? చితగా తొక్కుదును అంటున్నాడు. రెండవ మాట, ఏది ఎంత మాత్రం హాని చేయదు అంటున్నాడు. ఏది ఎంత మాత్రం అంటే మొదటగా మన మీదకి హాని చేసేది ఏమిటట? పాము. అది కనపడదు, కానీ నిదానంగా ప్రవేశించి మనల్ని ఏం చేస్తుందంటే చంపేస్తుంది. 2 తేలు, ఇది కనబడదు. పాము కరిసిందా లేదని అర్థం కాదు, కానీ తేలు కరిస్తే వెంటనే అది ఏం చేస్తుంది తెలుసా? నొప్పి అనేది కలుగుతుంది. కొన్ని మన జీవితంలో మన ప్రమేయం లేకోకుండా అనుకోకుండా అకస్మాత్తుగా వినే వార్తలు ఉంటాయి, అనుకోకుండా జరిగే సంఘటనలు ఉంటాయి, పెద్ద గాయాలు, సడన్గా జరిగే పెద్ద గాయాలు ఉంటాయి. అదేదో నీ తప్పిదం వల్ల జరిగినవి కాదు. తేలు నీ మీద ఏం చేస్తుందో తెలుసా? దాడి చేస్తుంది. తేలు యొక్క దాడి అది వెంటనే ఏం చేస్తుందంటే నిప్పుని కలిగించేదిగా ఉంటుంది. అకస్మాత్తుగా నష్టము కానీ అకస్మాత్ వ్యాధి కానీ. ఇది తేలు అనేది అనుకునే దెబ్బలు కాదంట, అనుకోని నష్టానికి అనుకోని దెబ్బలకి ఇది సాదృశ్యంగా ఉంది. మన జీవితంలో మన జీవితంలో కొన్ని నష్టాలు మన తప్పుల వల్ల కాదు, అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనల వల్ల కూడా మన జీవితంలో నష్టాలు వస్తాయి. ఏబు జీవితం మనం చూసుకుందాం. ఏబు యథార్థవంతుడు, ఏబు నీతిమంతుడు, ఏబు నిందారహితుడు, అరుణోదయమున ప్రార్థన చేసేవాడు. కానీ అతని జీవితంలో తేలుగుట్టినట్లుగా ఒక్కసారిగా బిడ్డలు చనిపోయారా, ఆస్తి పోయిందా, ఆరోగ్యం పాడైందా, స్నేహితులు వచ్చి నువ్వే పాపం చేసావో అందుకే నీకు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయని స్నేహితులు ఉన్నారా? ఒక్కసారి దాడిది, ఒక పెద్ద గాయము ఏబు యొక్క జీవితంలో ఉంది. ఇక్కడ నేను చెబుతున్న మాట, ఒక్కసారిగా అన్నీ పోయి తేలుగుట్టింది. కానీ తేలుగుట్టడం వల్ల మనం చచ్చిపోతామా? నొప్పి అయితే అధికంగా ఉంటుంది, కానీ వెంటనే అయితే మాత్రం చనిపోము. గొప్ప ప్రమాదం అయితే జరగదు.
ఏబు జీవితంలో కూడా దేవుడు శ్రమను అనుమతించాడు. అనుమతించిన శ్రమ ఏబుని నాశనం చేసిందా? అనుమతించిన నొప్పి, అనుమతించిన నష్టం, అనుమతించిన శోకం ఏబును నాశనం చేసిందా? సాతానుకు కూడా దేవుడు ఒక హద్దు పెట్టాడు. ఎంతవరకు హద్దు పెట్టాడంటే, అతన్ని కలిగిందంతా నువ్వు నష్టం చేయగానే అతని ప్రాణానికి మాత్రం నష్టం చేయడానికి వీల్లేదని హద్దు పెట్టాడు. అంటే తేలు కుట్టింది అంటే గాయం తీవ్రత ఎక్కువగా ఉంది, ఆ శబ్దం తాలూకా ఆ తీవ్రత ఎక్కువగా కనపడుతుంది, నష్టం తాలూకా పర్యవసానం ఎక్కువగా కనపడుతుంది. అయినా కూడా అతను ప్రాణం పోలేదు, మనం గమనించాల్సిందే. అలాగే కొన్ని నష్టాలు మన జీవితంలో, కొన్ని వార్తలు మన జీవితంలో ఎట్లాగే భయంకరంగా వినబడతాయి, కానీ అవి మన ప్రాణాన్ని తీయవు. తేలు నొప్పి అనేది దీర్ఘకాలం ఉంటుందా, శాశ్వతం ఉంటుందా? ఇవాళ కుడితే బహుశా రేపు ఈ టయానికి ఆ నొప్పి మ్యాక్సిమం పోతూ ఉంటుంది. అట్లాగే మన జీవితాల్లో కూడా కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని దుఃఖాలు ఉంటాయి, కొన్ని శోకాలు ఉంటాయి. అవి శాశ్వతమైతే కావు, అవి శాశ్వతమైతే కావు. అయితే ఈరోజు నేను చెప్తున్న మాట, ఈ నష్టం మన జీవితంలో శాశ్వతమేమో, ఈ దుఃఖం, ఈ శోకం మన జీవితంలో శాశ్వతమేమని నువ్వు అనాలోచితంగా ప్రవర్తించి మాట్లాడదు. తేలు యొక్క నొప్పి అది దీర్ఘకాలం అయితే ఉండదు. అలాగే మీ నొప్పి, మీ కన్నీళ్ళు కూడా శాశ్వతమైతే కాదు. పౌలు గారు ఏమంటున్నాడు? అయ్యా, నా శరీరంలో ముళ్ళు ఉంది. అయినా దేవుడు ఏమన్నాడు? ముళ్ళు ఉన్నాయి అయ్యా, ఏమైంది? నా కృప నీకు ఉందగా అంటున్నాడు. హల్లెలూయా. నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ఇప్పుడు ఏమంటాం? మనం అప్పు చేసామనుకోండి, గవర్నమెంట్ వారు ఏమన్నారంటే రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అని నీకు భయమై, అప్పు అంటే భయమైక గవర్నమెంట్ రాగానే రుణమాఫీ అయిపోతుంది. అట్లాగే పౌలు గారు ఏమన్నారు? నాకు ముళ్ళు ఉందన్నారు. దేవుడు ఏమంటున్నాడు? నా కృప నీకు చాలు. ఇక్కడ తేలు అనే అనుభవం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. దాన్ని కుట్టడం వల్ల నొప్పి వస్తుంది, కానీ ఆ నొప్పి మాత్రం దీర్ఘకాలం మాత్రము ఉండదు. తేలు మీద కూడా దేవుడు ఏమి ఇచ్చాడంటే అధికారం అనేది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని ఆకస్మికమైన సంఘటనలు మన కుటుంబ విషయాల్లో కానీ, వ్యక్తిగత జీవితాల్లో కానీ జరిగి అనుకోని నష్టం, భరించలేని నొప్పి అది నీకు కలిగించవచ్చు, కానీ అది మాత్రం శాశ్వతం మాత్రము కాదు. ఒక వ్యక్తి ఉన్నాడు, రాత్రిపూట పనిచేస్తూ ఉండగా మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ తేలు అతను కుట్టింది. ఆ తేలు నొప్పి అతను భరించలేకపోయాడు. భరించలేక అతను ఏం చేస్తానంటే పాతపడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. అసలు ఆ ప్రాంతం కుట్టిన ప్రాంతమే కానీ పరిస్థితి చూసినప్పుడు జనులైన వారు ఏమనుకున్నారంటే ఇతను చచ్చిపోతాడా అనుకున్నారు. కానీ ఇతను ఏం చేస్తాడంటే తేలు కుట్టినప్పుడు వెంటనే ఆ తేలు అట్లాగే పట్టుకుందేమో గట్టిగా పెట్టి జాడించడం తేలు పడిపోయింది. ఇప్పుడు మరలా ఏం చేస్తానంటే తన చేతిని జాడిస్తూ ఉన్నవాడుగా ఉన్నా. అలా జాడిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ నొప్పి అనేది సంకల వరకు ఎక్కకోకుండా వేలు వరకే పడిపోయింది. కాసేపటికి అతను అంటున్న వాడుగా ఉన్నాడు, యేసు నామములో నేను ఈ నొప్పిని జయించగలుగుతాను, అపవాదికి లయము అని అతడు ఏం చేశాడంటే ఈ యొక్క పాటను పాడుకున్న వాడికి నుండి జాడించడం ప్రారంభించాడు. జనులైన వారు ఏమనుకున్నారంటే చచ్చిపోతాడేమో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే అతడు జాడించడం ప్రారంభించాడో ఆ నొప్పి నుంచి అతడు విడుదల అనేది పొందుకున్న వాడిగా ఉన్నాడు. దాని మీద అతడు అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో తేలు అనేది కుట్టింది అంటే దేవుడు ఏమన్నాడంటే నేను దాని మీద నీకు అధికారం ఇచ్చాను. మరి నీవు కూడా నీ జీవితంలో తేలు కుడితే ఏం చేయాలంటే అధికారం కలిగి దేవుని నామాన్ని పలుకు. ఆయనమ్మ గారి తమ్ముడికి తేలు కుట్టిందట. తేలు కుడితే వారి తల్లిగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడటండి. ప్రార్థన చేయించుకోగానే వెంటనే ఆ నొప్పున్న చోట తగ్గి ప్రశాంత అయిపోయిందంటండి. కొంచెం చూకు అంటుందట. మా అమ్మ ప్రార్థన చేస్తే ఇంత తగ్గిపోయింది, మా పెద్దక్క ప్రార్థన చేస్తే ఇంకెంత తగ్గిపోద్దని ఆత్మీయ తల్లి గారు సావిత్రి మామ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడంటండి. ప్రార్థన చేస్తూ ఉండగానే తేలు పోటు ఎక్కువైపోయిందంటండి. ఏళ్ళు ఏమైపోయిందంటండి? పోటు ఎక్కువైపోయిందంటండి. అక్కో నొప్పి ఎక్కువైపోతుంది అక్క నొప్పి ఎక్కువైపోతుందంటే ఏంటబ్బా ప్రార్థన చేస్తుంది అక్కట్లా, ప్రభా ఏం జరిగింది ప్రభా, నన్ను శోధిస్తున్నాడమ్మా అనేది ప్రభు మాట్లాడాడు. ఎరా ఏంట్రా ప్రభు ఇట్లా మాట్లాడుతున్నాడు, శోధిస్తున్నాడు అని. అంతకుముందు ఎక్కడికన్నా వెళ్ళా, ఇక అమ్మ దగ్గర ప్రార్థన చేయించుకున్నాను అక్క,
తగ్గిపోయింది. నీ దగ్గర ప్రార్థన చేసుకుంటే ఇంకా తగ్గిపోద్దని వచ్చానాక అన్నాడట. ఒకసారి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. అధికారాన్ని మనం ఏం చేయకూడదంటే దేవుణ్ణి శోధించే విధంగా ఉపయోగించుకోకూడదు. దేవుణ్ణి శోధించే విధంగా నీ జీవితంలో తేళ్ల మీద దేవుడు నీకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఏదియు ఎంత మాత్రము నీకు హాని చేయదు. ఇక్కడ ఏది అంటే పాము కనపడుతుంది, పాములోని కొన్ని లక్షణాలు. తేలు కనపడుతుంది, తేలులోని కొన్ని. పాము మౌనంగా ఉంటుంది, మనిషిని చంపేస్తుంది. తేలు గట్టిగా కొడుతుంది కానీ మనిషిని రెండు రకాల గాయాలు. కనిపించే గాయం ఒకటి, ప్రాణం తీస్తుంది. కనిపించని గాయం, కనిపించే గాయం ఒకటి కానీ ప్రాణము తీయదు. కానీ దాని యొక్క తీవ్రత మాత్రం ఎక్కువగా కనపడుతుంది. కానీ దేవుడు ఏమన్నాడు? అలా చదువుతుంది 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. చాలండి. పామును తేళ్లను తొక్కుటకు దేవుడు ఏమన్నాడు? పాములను తేళ్లను తొక్కండి. వాటిని తొక్కడానికి మీకు ఏమి ఇచ్చాను? అధికారం ఇచ్చాను. పాము కనపడప్పుడల్లా ఎగిరి దాని మీద తొక్కారు. ఇది కాదు నేను చెప్పేది. అపవాది క్రియల గురించి నేను మాట్లాడుతున్నా. ఒక సహోదరు ఉంది, యవ్వన కాలంలో జరిగిన ఒక తప్పిదం ఉంది. ఆ తప్పిదం బట్టి ఎక్కడ బయటపడిపోతుందా, సమాజంలో చులకనైపోతామేమో, నలుగురు నన్ను తక్కువగా మాట్లాడతారని భయం ఉంది. ఆ భయంతోనే అందరిలో కలవాలన్నా కలవలేకపోతుంది. ఆ తప్పు బయటపడిపోతుంది. కానీ దేవుని సన్నిధానంలోకి వచ్చింది. అయ్యా ఇది నా జీవితంలో జరిగిన పొరపాటు అనగానే దేవుడు ఆమెకి ఏం చేశాడంటే క్షమాపణ ఇచ్చిన వాడుగా ఉన్నాడు. నిజంగా దేవుడు నన్ను క్షమించాడు అన్న మనసు ఆమెలోకి రాగానే ఇక ఎన్నడూ ఎవరికి భయపడలేదటండి. ధైర్యంగా సమాజంలో ఆమె మరలా తన ప్రవర్తన మార్చుకుని తిరిగింది. అపవాది క్రియలను తొక్కుటకు మీకు ఏమి ఇచ్చాడటండి? అధికారం. యేసు నామమున ఒప్పుకుంది కాబట్టి ఆ భయం నుంచి ఏం జరుగుతుందో నా భయం మీద నుంచి ఆమె ఏం కలిగింది? అధికారం కలిగింది. ఇక్కడ దేవుడు 70 మంది శిష్యులు ఉన్నారు. 70 మంది శిష్యులు ఆయన పేరట ఏం చేస్తున్నారంటే వెళ్ళి సాతాను కార్యాల మీద అధికారం చెలాయిస్తున్నారు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. అయ్యా మేము ప్రార్థన చేయగా దెయ్యాలు వదిలిపోతున్నాయి అని వారు అంటున్నప్పుడు వారు సంతోషపడుతూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న శక్తి అనేది ఈ 70 మంది వల్ల వచ్చిందా? శక్తి అనేది యేసు వల్ల వచ్చిందా? శక్తి అనేది సంఖ్యను బట్టి కాదు, యేసు యొక్క అధికారాన్ని బట్టి మన జీవితంలో శక్తి అనేది వస్తూ ఉంటుంది. మనము కూడా పొందుకోవలసింది అది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇదిగో మీకు ఏదియో ఎంత మాత్రమో హాని చేయదు. అంటే అర్థం ఏమిటంటే దేవుడు నిన్ను పరిరక్షిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు అని అర్థం. ఏ విషయంలోనైనా సరే మన జీవితంలో కష్టాలు రావు అని ఆయన అంటం లేదు, కానీ కష్టాలు వస్తాయి, పరీక్షలను ఎదుర్కోవాలి, అన్ని దశలు కూడా నువ్వు వెళతావు. కానీ కష్టాలే కానీ పరీక్షలే కానీ నిన్ను నాశనము చేయవు. నిన్నేం చేస్తున్నాయంటే మరింతగా తయారు చేయడానికే దేవుడిని జీవితంలో వాటిని అనుమతించాడు అని నమ్మాలి. కొంతమంది మనుషులు అంటూ ఉంటారు, ఎట్లాంటి వాళ్ళు లేకపోతే బాగుండేది, అట్లాంటి వాళ్ళు లేకపోతే బాగుండేది, ఆ సంఘటన జరగకపోతే బాగుండేది. కానీ ఆ సంఘటన ద్వారా దేవుడు ఒక విషయంలో నిన్ను తయారు చేశాడు. నీ జీవితంలో ఆ వ్యక్తుల ద్వారా ఎట్లాగూ మనుషులలాగా ఎట్లాగో బ్రతకకూడదు అని నీకు నేర్పించాడు. అంటే మన జీవితంలో ఏది జరిగినా, ఏ మనిషి మన జీవితంలో తారసపడినా అది అపవాది శోధనగా మనకు అనిపించవచ్చు, కానీ దేవుడు ఆ శోధన ద్వారానే తనకు అనుకూలంగా మనల్ని ఏం చేస్తాడు అంటే తయారు చేస్తాడు. ఏది ఎంత మాత్రం హాని చేయదు అని దేవుడు అంటున్నాడు కదా. అంటే దేవుని యొక్క పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ పరిస్థితులు కాదండి, ఇక్కడ దేవుని యొక్క పరిరక్షణ ఎలాగుంటుందంటే ఆయన యొక్క క్రమము. ఇక్కడ షడ్రకు మేషకు అబద్ధిగోళ్ళు ఉన్నారు కదా. షడ్రకు మేషకు అబద్ధిగును అగ్నిగుండాన్ని ఎదుర్కొంటున్న వారుగా ఉన్నారు. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్న 7 అంతల అగ్ని. ఇప్పుడు ఈ పరిమాణ క్రమాన్ని మనం చూసుకున్నట్లయితే 7 అంతల అగ్నిలో మన ప్రార్థనలు ఏమైపోయాయి, మన భక్తి ఏమైపోయింది, మన విశ్వాసం ఏమైపోయింది అన్న మాటలు రావాలి. కానీ ఆ అనుభవాల్లో కూడా వారు ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్న వారుగా కనపడుతున్నారు. నీ జీవితంలో విశ్వాసం అనేది కలిగిన వాడుగా ఉన్నట్లయితే
ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని యొక్క సమాధానం నీలో ప్రవహించేలాగా, శాంతి ప్రవహించేలా చేస్తుంది. వారు అగ్నిగుండాన్ని చూసి తొందరపడలేదు, ధైర్యంగా వారి విశ్వాసం ఎదుర్కొన్నారు. కాబట్టి ఆ ముగ్గురు మధ్యన సంరక్షించడానికి దేవుడు నాలుగో వ్యక్తిని పంపించిన వాడుగా, దేవుడే నాలుగో వ్యక్తిగా వచ్చి వారిని పరిరక్షిస్తున్న వాడుగా ఉన్నా. అంటే దేవుని యొక్క సంరక్షణ చూడండి. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. నిజముగా నీవు విశ్వాసము కలిగి మాట్లాడుతున్నట్లయితే, మా దేవుడు మనం రక్షించకపోయినా సరే, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే, ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నారండి. అగ్నిగుండం వచ్చింది, విశ్వాసం ఏం చేస్తుందంటే వారి హృదయంలో నుంచి శాంతిని, సమాధానాన్ని ప్రవహించేలా చేస్తుంది. దాన్ని చూసి వారు భయపడాలి. దేవుని యొక్క సంరక్షణ విశ్వాసం కలిగిన వారి చుట్టూ అట్లాగుంటుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపించకపోయినా, దేవుని యొక్క సంరక్షణ అది కనిపించకపోయినా అది పనిచేస్తూనే ఉంటుంది. కీర్తనలు 91వ అధ్యాయంలో ఉంటుంది, పగటి వేళ ఎగురు బాణముకైనను, రాత్రి వేళ సంచరించు భయము గాని తెగులుకైనను, పగటి వేళ ఎగురు బాణమైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడ. ఇక్కడ రోగము ఉంది, భయం ఉంది, తెగులు ఉన్నది, బాణములు ఉన్నాయి. ఇన్ని అనుభవాలు ఒక వ్యక్తి చుట్టూ, పగటి వేళ, మధ్యాహ్నం వేళ, రాత్రి వేళ, చీకటి సమయంలో ఇన్ని అనుభవాలు ఈ వ్యక్తి చుట్టూ ఉన్నాయి. దేవుడు కనిపిస్తున్నాడా? అతనికి ఏం కనపడుతుంది? పగటి వేళ ఎగురు బాణం, రాత్రి వేళ సంచరించు తెగులు, మధ్యాహ్నం వేళ రోగము, ఇవి కనపడుతున్నాయి. దేవుడు కనపడుతున్నాడా? కానీ దేవుడు అన్నాడు, నేను కనిపించకపోయినా నేను పనిచేస్తున్నాను, కనిపించకపోయినా నేను పనిచేస్తూనే ఉంటున్నాను అన్నాడు. ఇది ఎలా సాధ్యం అంటే, ఒక సహోదరి ప్రయాణమై వెళుతూ ఉంది. ప్రయాణం వెళుతూ ఉన్నప్పుడు అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్ అండి. ఎంత పెద్ద యాక్సిడెంట్ అంటే ఆ కారు నుజ్జు నుజ్జు అయిపోయింది. జనులైన వారందరూ కూడా చచ్చిపోయారేమనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా కారు నుజ్జు నుజ్జు అయిపోయినా కూడా ఆ కారులోంచి ఒక స్త్రీ బయటపడింది. చిన్న గాయం, ఎంట్రుక వాసంత గాయం కూడా ఆ బిడ్డకి తగలకోకుండా సంరక్షించబడింది. ఆ కారును చూసిన వారు ఎవరైనా అనుకుంటారు అందరూ చచ్చిపోయి ఉంటారని. కానీ దేవుడు మాత్రం ఆమెకి పాదములకు రాయి కూడా తగలకోకుండా అరచేతులతో ఆయన ఏం చేశాడంటే ఎత్తుపట్టు. మనకు అనిపించవచ్చు దేవుడు ఉంటే యాక్సిడెంట్ ఎందుకైందని. మరి అదే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆమెకి ఎంట్రుక వాసంతో కూడా తగలకోకుండా సంరక్షించబడింది. హల్లెలూయా. కనిపించకపోయినా దేవుని యొక్క పరిరక్షణ ఎలాగుంటుందంటే, ఏదియు ఎంత మాత్రము నీకు హాని చేయదు. అంటే ఆయన మనకు కనిపించడు, కనిపించకపోయినా కూడా దేవుని యొక్క కాపుదల అనేది ఉంటుంది. మనం మన జీవిత కాలాల్లో చెట్లు ఎక్కుతూ ఉంటాం. చాలామంది ఏమంటే ఇటు చెట్టు ఎక్కి చెయ్యరు కొట్టుకున్నాడండి అంట. నువ్వు ఎన్నిసార్లు చెట్టు ఎక్కావు? ఎన్నోసార్లు చెట్టు ఎక్కావు. ఎన్నిసార్లు పడిపోయావు? చాలాసార్లు పడిపోయేవాడు. ఏదో ఎలకిందలుగా రెండు కాళ్ళు లంకిడి బిందులాగా వేసుకుని ఎలాడిన సందర్భాలు ఉన్నాయి. కింద పడిపోతుంటే కొమ్మ పట్టుకుని ఎలాడిన సందర్భాలు ఉన్నాయి. అందరూ ఏదో ఒకటి ఇరుగు కూర్చున్నారు. కానీ దేవుడు నిన్ను కాపుదల చేయలేదా? ప్రయాణాల్లో ఉన్నాయి. నువ్వు పడ్డట్టే అందరూ పడ్డారు, కానీ నీకు తగిలిన గాయం వారు తగలలేదా? ఎక్కువ గాయం వారు తగిలింది, నువ్వు క్షేమకరంగా బయటపడలేదా? కనిపించకపోయినా దేవుని యొక్క కాపుదల నీ పక్షంగా ఎంత ఉందో ఈ సంవత్సరం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఎంతోమంది చిన్న యాక్సిడెంట్లో చనిపోయామని అంటున్నారు. నీకు జరిగిన యాక్సిడెంట్లు తలుచుకుంటే ఒకసారి నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి ఇంకా నేను సజీవుల గుంపులో ఇక్కడ మందిరంలో నేను నిలబడగలను నీకు అనిపిస్తుంది కదా. ఇదే దేవుని యొక్క పరిరక్షణ. ఏదియో ఎంత మాత్రం నీకు హాని చేయదు. దేవుని యొక్క పరిరక్షణ ఎలాగుంటుందంటే, శత్రువును హద్దు దాటుకోకుండా చేస్తూ ఉంటుంది. యోబు యొక్క జీవితంలో శత్రువు జోక్యం చేసుకున్నాడు కదా, అపవాది జోక్యం చేసుకున్నాడు కదా. ఎంత నష్టం చేయాలో అంత నష్టం, ఏ రంగాన్ని వదిలిపెట్టుకోకుండా అన్ని రంగాల్లో జోక్యం చేసుకొని యోబును సమస్యల వలయం ద్వారా చుట్టుముట్టాడు. కానీ శత్రువుకు దేవుడు ఏమి ఇచ్చాడండి? ఒక హద్దు ఇచ్చాడు. ఒక కుటుంబం ఉంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబంలో బలహీనతలు ఉన్నాయి, అట్లాగే అపార్థాలు ఉన్నాయి, మాటల గాయాలు ఉన్నాయి,
మౌనాలు ఉన్నాయి. అసలు ఈ కుటుంబము సర్వైవల్ అవుతుందా అన్నట్లుగా చాలామంది ఆ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని ఉన్నా కూడా ఆ కుటుంబంలో భార్యాభర్తలు విడిపోలేదు. హల్లెలూయా. ఇన్ని ఉన్నా కూడా ఆ కుటుంబము ఆ పరిస్థితుల మధ్య నిలబడింది. నిజంగా ఇంకో కుటుంబం అయితే విడిపోతారేమో, ఇంకో కుటుంబం అయితే ఎవరో వాళ్ళు అఘాయిత్యం చేసుకుంటారేమో అన్న పరిస్థితి ఆ కుటుంబం. కానీ అన్నీ ఉన్నా దేవుడు ఏం చేశాడంటే ఆ కుటుంబంలో శత్రువు కూడా ఒక హద్దు ఉంచాడు. శత్రువుకి ఏమిచ్చాడండి? ఒక హద్దు ఉంచాడు. ఆ హద్దును బట్టి ఆ ఇంట్లో ఏముందో తెలుసా? ప్రార్థన అనేది కనపడుతుంది, విశ్వాసం అనేది కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క పరిరక్షణ అనేది మన విశ్వాసాన్ని ఏం చేయదంటే నాశనం అనేది చేయదు. అపవాది ఎక్కువగా ఎక్కడ దాడి చేస్తాడంటే నీ శరీరం మీద కంటే కన్నా నీ విశ్వాసం మీద ఎక్కువ దాడి చేస్తాడు. ఇదిగో దేవుని నమ్ముకున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, మొన్నే కదా కానుకిచ్చావు కదా, ఇంత కానుకిచ్చా నీ కుటుంబంలో ఏం మేలు జరిగింది? ప్రార్థన చేస్తున్నావు, ఏం మేలు జరిగింది? నువ్వు అనుకున్నవి ఏమైనా జరిగినాయా? అన్ని నష్టాలు నీకే ఎందుకు జరుగుతున్నాయని అపవాది ఎక్కడ దాడి చేస్తారంటే మన విశ్వాసం మీద దాడి చేస్తారు. ఇప్పుడు దేవుని యొక్క పరిరక్షణ దేని మీద ఉంటుందో చూడండి, మన విశ్వాసం మీదే. పేతురు యేసును ముమ్మారు ఎరగనని బొంకాడు, ముమ్మారు ఎరగనని బొంకాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనేక మార్లు ఏకాంతంగా ఉండి ఏం ప్రార్థన చేస్తున్నాడు? శిష్యులతో కూడా ఏమని ప్రార్థన చేయమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము ప్రార్థన చేయండి. శిష్యులను అదే ప్రార్థన చేయమన్నాడు. మరి ఆయన ఇంకో ప్రార్థన చేస్తుంటాడా? ఆయన ఇంకే ప్రార్థన చేస్తున్నాడు? ఆయన కూడా శిష్యుల నిమిత్తమే, అయ్యా వీరు శోధనలో ప్రవేశించిన విశ్వాసంలోంచి తొలగిపోకూడదు, వారి చివరి వరకు విశ్వాసంలో నిలబడాలి అని దేవుడు ఆ శిష్యుల గురించి ప్రార్థన చేసే ఉంటాడు. కాబట్టి మమ్మారు ఎరగనని బొంకిన ఆ పేతుర్ని దేవుడు మళ్ళీ విశ్వాసం నిలబెట్టిన వాడుగా ఉన్నాడు, సంఘానికి స్తంభంగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏవో సంఘటనలు జరుగుతాయి. సంఘటనలు జరిగాయని దేవుడు నాకేం చేశాడని నీ ప్రయత్నం ఆపొద్దు, నీ ఆలోచన భ్రమించుకోవద్దు. ఒక తండ్రి కొడుకు సముద్రాన్ని, నదిని ఈ దరి నుంచి ఆ దరికి దాడుతూ ఉన్నారు. ఆ నదిని దాటే క్రమంలో అనుకోకుండా ఏం జరిగిందంటే ఆ పడవలో చిన్న రంధ్రం ఉందామేమో, ప్రయాణం కొనసాగించే కొద్దిగా ఆ నీటి ఉధృతి ఎక్కువైపోయి ఆ పడవలోకి నీరు ఎక్కువ వచ్చేస్తుంది. కుమారుడు అంటున్నాడు, నాన్న మనం చనిపోతాం, ఈ పడవ మునిగిపోతుంది, ఈ ప్రయాణం మనం కొనసాగించలేమో అని కుమారుడు అంటున్నాడు. తండ్రి ఏం చేశాడంటే బిడ్డ వైపు చూడలేదండి, తన దగ్గర ఉన్న ఒక గిన్నెని తీసుకున్నాడు, ఎప్పటికప్పుడు ఆ యొక్క పడవలోకి వచ్చి నీటిని ఖాళీ చేస్తూ ఉన్నాడు. అలా ఖాళీ చేస్తుండగా శుభవార్త ఏమిటంటే వారు అనుకున్న గమ్యాన్ని వారు చేరగలిగిన వారికి ఉన్నారు. ప్రమాదం ఏంటంటే పడవలోకి నీళ్లు రావడం కాదు ప్రమాదం. ప్రమాదం ఏమిటంటే పడవలోకి నీళ్లు వచ్చినప్పుడు మనం ఏ ప్రయత్నం చేయకోకుండా ఉండటమే ప్రమాదం. ఏ ప్రయత్నం చేయకుండా ఉండటమే ప్రమాదం. నీ జీవితంలో నష్టం రావడం ప్రమాదం కాదు, నష్టంలో కూడా నువ్వు ఏ ప్రయత్నం చేయకోకుండా అలాగే ఉంటే అది ప్రమాదము, అది ప్రమాదము. మన జీవితాల్లో కూడా అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక ఇంతే నా జీవితం అయిపోయింది అని అనుకోవద్దు. దేవుడు సంపూర్ణమైన పరిరక్షణకి ఇస్తున్నాడు. నీ విశ్వాసాన్ని కూడా ఆయన కాపాడాలనుకుంటున్నాడు. నువ్వేం చేయాలంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుని నీ నష్టాల్లో కూడా నువ్వు ప్రయత్నం చేసినట్లయితే, అప్పులు అవడం ప్రమాదం కాదు, అప్పుల వాళ్ళు ఇంటికి రావడం ప్రమాదం కాదు. ప్రమాదం ఏంటో తెలుసా? నీ సమస్యను దేవునికి తెలియ చెప్పకపోవడం. కానీ ఆ స్త్రీ ఆ పని చేయలేదు. తన సమస్యను దైవజనునికి చెప్పింది. ఉన్న ఆ నీటి కుండను, ఆ నూనె కుండను మిగతా ఖాళీ కుండలన్నిటినీ నింపింది. అప్పుడు ఆ ఇల్లు ఆర్థికపరమైన వెసులుబాటు పొందుకుంది. ప్రమాదం ఏమిటి? అప్పులు ఉన్నాయని ఆగిపోవటం ప్రమాదం. కానీ ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆగిపోకుండా దేవునికి తన సమస్యను తెలియజేసింది. పరిష్కారం దేవుడు ఇచ్చినవాడు. నీ జీవితంలో కూడా ఏదో సంఘటన జరిగింది, ఇక ఇంతే అని అనుకోవద్దు. దేవుని సన్నిధానంలో రా, పరిష్కారం నీ సన్నిధానంలో దేవుడు నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, శత్రువు ఎంత గొప్పవాడైనా, సమస్య ఎంత పెద్దదైనా, పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా కూడా ఏదియో
ఎంత మాత్రమో నీకు హాని చెయ్యదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకి దేవుడు అధికారం ఇచ్చాడు. మనం అధికారం ఏమిటో మనకు తెలియకపోవటం వల్లనే భయం మన మీద అధికారం చేస్తుంది. మనము ఆ అధికారం ఏంటో మనకు తెలిస్తే మనం ఎవరికి భయపడవలసిన. ట్రాఫిక్ కానిస్టేబుల్ చెయ్యెత్తితే ఏమైపోయింది? ఎంత గొప్పవాడైనా ఆగిపోయింది. అధికారము అతని వెనకమాల ఉన్న అధికారమే కానీ ప్రభుత్వం కానీ అట్లా అంత గొప్పది. ఆ చిన్నవాడు చీకట్లో భయపడుతున్నాడు, కానీ తండ్రి పట్టుకోగానే అతనిలో ఉన్న భయము పోయింది. చీకటి అట్లాగే ఉంది, కానీ తండ్రి పట్టుకున్నాడు అన్న ఒక బలము ఏం చేసిందంటే అతనికి చీకటి మీద అధికారం వచ్చేలాగా చేసింది. అలాగే దేవుని యొక్క పరిరక్షణ నీ మీద ఉన్నది అని నువ్వు గమనించగలిగినట్లయితే భయం మీద నువ్వు అధికారము కలిగి ఉందువు గాక. దేవుడు కొద్ది మాటలు మన ఇంట్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు ప్రభా అనేకమైన విషయాల గురించి మేము మాట్లాడుకున్న వారికి ఉన్నాం. ఏదియు ఎంత మాత్రమో మీకు హాని చేయదు అని సెలవిచ్చిన వారికి ఉన్నా. అయినా నీ అధికారాన్ని మేము గుర్తించు ప్రభా. పాములను తేళ్లను అయినా మేము తొక్కేవారుగా మమ్మల్ని నూతన సంవత్సరంలో బలపరచమని అతి త్వరగా రానున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి.